హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిసారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అందరికీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ క్లాస్లో వచ్చేసి మనకు 24th జూలై నుంచి 27th జూలై వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం. క్లాస్లో వచ్చేసి గత 5 ఏళ్లలో జీఎస్టీ వసూలు రెట్టింపు అయ్యాయి. అలాగే 2020-21లో 11.37 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అయ్యాయి. అలాగే 2024 నుంచి 25 వరకు 22.08 లక్షల కోట్లు చేరాయి. అలాగే ఏప్రిల్ నెల రికార్డు స్థాయిలో నెలవారీ జీఎస్టీ వసూళ్లకు 2.37 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఇది షార్ట్కట్ ఏడీబీ 2026 ఆర్థిక సంవత్సరానికి భారత అభివృద్ధి అంచనాలకు 6.7% నుంచి 6.5% తగ్గించింది. ఏ బ్యాంకు? ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్. అలాగే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన సమగ్ర పర్యావరణ హక్కు ఎవరు నిర్వహించారు? అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. అలాగే భారత్లో మొట్టమొదటి హర్న్బిల్ పరిరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని అంటే అన్నమలై టైగర్ రిజర్వ్ కోయంబత్తూరులో ఉంది. అలాగే ఉత్తరాఖండ్ మొట్టమొదటి మొక్కల పరిరక్షణ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఎక్కడ? మొట్టమొదటి మొక్కల పరిరక్షణ ప్రోగ్రాము ఉత్తరాఖండ్. అలాగే వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు. అలాగే అశోక స్తంభం ప్రతిరూపము ఎక్కడ ఆవిష్కరణ చేశారు? శ్రీలంకలో ఆవిష్కరణ చేశారు. అశోక స్తంభం ప్రతిరూపం ఎక్కడ ఆవిష్కరించారు? శ్రీలంకలో ఆవిష్కరణ చేశారు. అలాగే ఎవరు వాస్కుడైన శ్రీ సుభూతి విహారమాలో ఆవిష్కరించారు? ఎక్కడ? వాస్కుడునున్న శ్రీ సుభూతి విహారమాలో ఆవిష్కరించారు. అలాగే బోస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఫంగస్ అనే శిలీంధ్రం వ్యాధులను ఎదుర్కొనే కొత్త రకం పైనాపిల్ను అభివృద్ధి చేశారు. దేన్ని? ఫంగస్ అనే వ్యాధిని ఎదుర్కొనే కొత్త రకం పైనాపిల్ను అభివృద్ధి చేశారు. అలాగే ఆస్ట్రేలియా తీరంలో కరేనియా మికిమోటోయి అనే విషపూరిత ఆల్గే బ్లూమ్ భారీ ఎత్తున ఏర్పడింది. దీనివల్ల 400కు పైగా సముద్ర జీవులు చనిపోయాయి. దీనివలన కరేనియా మికిమోటోయి అనే విషపూరిత ఆల్గే బ్లూమ్ భారీ ఎత్తున ఏర్పడింది. అలాగే దీన్ని ఎవరు చేశారు? ఎన్హెచ్ఆర్సీ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ ఎవరు? జనరల్ అంటే ఆనంద్ స్వరూప్. నెక్స్ట్ వచ్చేసి 25th జూలై చూద్దాము. భారత రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన రెండో స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ఏంటి? సముద్ర ప్రచేత్ నౌక. దేనికోసం? భారత రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మరియు కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన ఎవరి కోసం? కోస్ట్ గార్డ్ కోసం రూపొందించిన రెండో స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రచేత్ నౌక పేరు. భారత సాంస్కృతిక సంస్థ ఐఐటి గువాహటి పరిశోధకులకు పర్యావరణ హితమైన వెదురు ఆధారిత కాంపోజిట్ పదార్థాన్ని అభివృద్ధి చేశారు. అలాగే రామ్సర్ తడి నేలల ఒప్పందం దేశాల 15వ సదస్సు జింబాబ్వేలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు. దేంట్లో? రామ్సర్ తడి నేలల ఒప్పందంలో. నాసా కొత్త అంతరిక్ష మిషన్ ఏంటి? ట్రెస్సర్. భారత్ యూకే మధ్య కీలక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరిగింది. దీని ఉద్దేశం వచ్చేసి భారత్ యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. అలాగే భారత్ నుంచి తోలు దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై యూకే పన్నులను తొలగించడం. ఐఆర్డీఏఐ చైర్పర్సన్ ఎవరు? అజయ్ సేత్. అలాగే భారత్ 2025 నాటికి పెట్రోల్లో 20% ఎథానిల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. దేన్ని? పెట్రోల్లో 20% ఎథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. అలాగే గ్రామీణ భారతదేశంలో ఆర్థికంగా చేరికను రూపొందించేందుకు మహిళల సాధికారతను ఉద్దేశించి భీమా సఖీ యోజన అనే అవగాహన ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ వచ్చేసి రామ్సర్ కన్వెన్షన్ విడుదల చేసిన గ్లోబల్ వెట్లాండ్
అవుట్లుక్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా తడి నేలల పరిస్థితిలో ఆందోళనకరంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో చేప జన్యువులను విశ్లేషించారు. చెన్నైలో ఏం చేశారు? చేప జన్యువులను విశ్లేషించారు. చేప నేమ్ ఏంటి? గోల్డెన్ సిబ్రిమ్ జరిగింది. ఈ చేప ఉప్పు నీటి మరియు మంచినీటిలో పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫినెక్ట్ స్మార్ట్ మొబిలిటీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు. టీటీ పరిశ్రమల మంత్రి ఎవరు? శ్రీధర్ బాబు ముఖ్య ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారు? ఫినెక్ట్ స్మార్ట్ మొబిలిటీ ప్రపంచవ్యాప్తంగా ఫ్యూచర్ సిటీ చేద్దామని ప్రకటించారు. అదెవరు? తెలంగాణలో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య ప్రకటన చేశారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో ప్రారంభించారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో ప్రారంభించారు. ఎవరు? శ్రీధర్ బాబు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎఫ్ఆర్ఏ చైర్పర్సన్ ఎవరు? నితిన్ గుప్తా. ఎన్ఎఫ్ఆర్ఏ ఫుల్ ఫామ్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్. నెక్స్ట్ 26 జూలై చూద్దాం. ULPGM V3 భారత స్వదేశీ డ్రోన్ క్షిపణి విజయవంతం పరీక్ష. క్షిపణి పేరు ఏంటి? ULPGM V3 భారత్ స్వదేశీ డ్రోన్ కోసం క్షిపణి విజయవంత పరీక్ష. ఇస్రో పరిధిలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ భారత్ జాతీయ సముద్ర సాంకేతిక సంస్థతో కలిసి మానవ సహిత లోతైన సముద్ర నౌక అయిన మత్స్య 6000 అంటే సముద్ర నౌక మత్స్య 6000 అభివృద్ధికి ఒప్పందానికి సంతకాలు చేశారు. దేని పరిధిలో? ఇస్రో పరిధిలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మరియు భారత జాతీయ సముద్ర సాంకేతిక సంస్థతో. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మరియు భారత జాతీయ సముద్ర సాంకేతిక సంస్థతో కలిసి మానవ సహిత లోతైన సముద్ర నౌక ఏంటి? మత్స్య 6000 అభివృద్ధికి ఒప్పందానికి సంతకాలు చేశారు. నెక్స్ట్ భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధంకు 600 ఏళ్ళు అయినాయి. భారత్ మాల్దీవుల మధ్య సంబంధంకి ఎన్ని ఏళ్ళు? 60 ఏళ్ళు. అలాగే భారతీయ రైల్వే చరిత్రలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలు కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో విజయవంతంగా పరీక్షించారు. దేన్ని? హైడ్రోజన్ పవర్డ్ రైలు కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో విజయవంతంగా పరీక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం చేసింది. స్కీమ్ పేరేంటి? ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఎవరి కోసం? కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ భద్రతా పథకం ఏంటి? అటల్ పెన్షన్ యోజన. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ భద్రతా పథకం ఏంటి? అటల్ పెన్షన్ యోజన. హెచ్ఐవికి సూది మందు కనిపెట్టారు. ఎవరు? లెనకపవీర్. యూరోపియన్ యూనియన్ ఆమోదించింది. అలాగే టర్కీ దేశం మొదటి స్వదేశీ హైపర్సోన్ బాలిస్టిక్ క్షిపణి ఏంటి? టైఫూన్ బ్లాక్ 4ను ఆవిష్కరించింది. ఏ దేశం? టర్కీ దేశం. దేనిని? టైఫూన్ బ్లాక్ 4 అనే క్షిపణిని ఆవిష్కరించింది. అలాగే రువాండా నూతన ప్రధానమంత్రి ఎవరు? జస్టిస్ ఎన్సింగ్యూమా. ఇగ్నూలో తొలి మహిళా ఉపకులపతి ఎవరు? ఉమా కాంజీలాల్. ఇగ్నూలో తొలి మహిళా ఉపకులపతి ఎవరు? ఉమా కాంజీలాల్. అలాగే 27 జూలై కరెంట్ అఫైర్స్ చూద్దాము. గోవా గవర్నర్ వచ్చేసి అశోక్ గజపతి రాజు. గోవా గవర్నర్ ఎవరు? అశోక్ గజపతి రాజు. అలాగే మార్నింగ్ కన్సల్ట్స్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో మోదీ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. ఎక్కడ? మోదీ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ఎవరు విశ్వసనీయతగా నిలిచారు అని అంటే నరేంద్ర మోదీ. అలాగే భారత్ సింగపూర్ సాయుధ
దశలు కలిసి బోల్డ్ కురుక్షేత్ర 2025 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. ఇక్కడ భారత్ సింగపూర్ సాయుధ దళాలు కలిసి బోల్డ్ కురుక్షేత్ర 2025 పేరుతో బోల్డ్ కురుక్షేత్ర 2025 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. అలాగే భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి రుద్ర అనే శక్తివంతమైన ఆధునిక బ్రిగేడ్ను ఏర్పాటు చేశారు. ఏ బ్రిగేడ్ని ఏర్పాటు చేశారు? రుద్ర. ఎవరు? భారత సైన్యం ఆధునిక యుద్ధ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి రుద్ర అనే శక్తివంతమైన ఆధునిక బ్రిగేడ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? భారత సైన్యాధిపతి ఎవరు? జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత సైన్యానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు సరఫరా చేయడానికి భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ న్యూఢిల్లీలో. దేనికోసం? ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు సరఫరా చేయడానికి ఎవరితో ఒప్పందం? భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 2000 కోట్లతో విలువైన ఒప్పందం న్యూఢిల్లీలో కుదిర్చింది. అలాగే భారతదేశపు ప్రముఖ అంతరిక్ష సైనిక విజయాలను పాఠ్యాంశాలను చేర్చే నిర్ణయాన్ని జాతీయ విద్యా పరిశోధన శిక్షా మండలి తీసుకుంది. దేన్ని? సైనిక విజయాలను పాఠ్యాంశాలలో చేర్చడానికి జాతీయ విద్యా పరిశోధన శిక్షా మండలి తీసుకుంది. దేని భాగంగా? ఆపరేషన్ సింధూర్ భాగంగా దీనిని చేర్చనున్నారు. అలాగే ఫ్రాన్స్ పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్రాన్స్ పాలస్తీనాను గుర్తించిన ఫస్ట్ G7 దేశంగా చరిత్రలో నిలిచింది. ఏంటి? ఫ్రాన్స్ పాలస్తీనాను గుర్తించిన మొదటి G7 దేశంగా చరిత్రలో నిలిచింది. అలాగే గిగ్ ఎకనామీ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2021 నాటికి 7.7 మిలియన్లు గిగా వర్కర్ల సంఖ్య 2024 నుంచి 2025 సంవత్సరంకి 12 మిలియన్లకు చేరింది. అలాగే జార్ఖండ్ చెందిన ఆదివాసీ సాంప్రదాయ సోహ్రాయ్ కళ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. దేనికి? జార్ఖండ్కు చెందిన ఆదివాసుల సాంప్రదాయ కళ ఏంటి? సోహ్రాయ్ కళ. దీనికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అలాగే జపాన్లోని కుమేజియా ద్వీపం సమీపంలో జరిగిన సముద్ర పరిశోధనల్లో ఒక సరికొత్త సముద్ర జీవి ఆవిష్కారమైంది. జీవి పేరు ఏంటి? పాండా. సముద్రపు స్క్వాడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ప్రతిష్టాత్మకమైన బీపీ బిర్లా మెమోరియల్ అవార్డు లభించింది. ఎవరికి? ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్కి ప్రతిష్టాత్మకమైన బీపీ బిర్లా మెమోరియల్ అవార్డు లభించింది. అలాగే ప్రముఖ హిందీ రచయిత్రి అయిన గీతాంజలి శ్రీకి పెన్స్ ట్రాన్స్లేట్స్ అవార్డు 2025లో లభించింది. ఎవరికి? గీతాంజలి శ్రీకి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు లభించింది. అలాగే 2025 ఏడాదికి సంబంధించి పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ అధికారికంగా లైన్ క్లియర్ అయింది. ఇది ఎప్పటి నుండి? సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ స్టార్ట్ అవుతుంది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో భారత క్రీడాకారిణి అయిన అనహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. ఏంటి? వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2025లో భారత క్రీడాకారిణి ఎవరు? అనహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.